సూపర్ 6 పథకాల మీద మీ యొక్క అభిప్రాయం చెప్తారు. సూపర్ 6 అమలు అవుతుందా? ఇప్పటికే దాదాపు 80% అమలు చేసామని చెప్పి చంద్రబాబు చెప్తారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి 80% అమలైనవి అంటారా? పెన్షన్స్ ఇచ్చామని చెప్తున్నారు. డిఎస్సి అమలు చేసామని చెప్తున్నారు. గ్యాస్ మహిళలకి గ్యాస్ పంపిణీ చేస్తామని చెప్తున్నారు. త్వరలోనే ఫ్రీ బస్ కూడా మహిళలకి ఇస్తామని చెప్పి అన్నారు. సార్ నేను మాట చెప్తాను, ఒక మహిళగా చెప్పండి. మహిళలకు ఫ్రీ బస్ ఇస్తారంట త్వరలో ఉగాదికి. సార్ నన్ను అడిగితే నేను మహిళలకు రక్షణ ఇవ్వండి అని అడుగుతాను. ఎవరికి కావాలి సార్ ఫ్రీ బస్సు? ఆంధ్రప్రదేశ్ లో మహిళలు రక్షణ లేదంటారా? లేదు. అది జరుగుతున్నటువంటి సంఘటనలను బట్టి కళ్ళారా కనిపిస్తుంది కదా సార్. నేను వచ్చి చెప్పడం ఏంటి? మీరు సోషల్ మీడియాలో ఉన్నారు, మీరు మీడియాలో ఉన్నారు. ఎన్ని అగత్యాలు జరుగుతున్నాయి, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు. సూపర్ 6 80% ఎక్కడైంది సార్? మీరు చేస్తుంది ఒకటి, పెన్షన్లు ఇస్తున్నారు. ఆ పెన్షన్లు కూడా 1000 రూపాయలు పెంచి ఎన్ని పెన్షన్లు తీశారు? 30 లక్షల మంది పెన్షన్లు తీసేశారు. దివ్యాంగులకు 6000 ఇస్తుంటే అసలు అంగవైకల్యంతో ఉన్న వాళ్ళు మీద మీ కక్ష సాధింపు ఏంటండి సార్? కాళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళకి మళ్ళీ బ్లడ్ టెస్టులు అని చెప్పేసి ఎంతమంది పెన్షన్లు తీసేశారు సార్? మీరు ఎక్కడ 80% చేశారు? 80% చేసి ఉంటే మీరు బడ్జెట్లో పెట్టుండాలి కదా. 1 రూపాయి కూడా పెట్టలేదు. ఇవాళ 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని చెప్పేసి ఇవాళ 1 సిలిండర్ ఇస్తానంటున్నారు. 1 సిలిండర్ ఏ విధంగా ఇస్తారు? 1,50,00,000 లైవ్లో ఉంటే సిలిండర్లు 895 రూపాయలు వేసుకున్నా కూడా ఎంత అవుతుంది సార్? దగ్గరగా 14,00,000 కోట్లు అవుతుంది. 14,000 కోట్లు మీరు బడ్జెట్లో ఎంత పెట్టారు? 895 కోట్లు పెట్టారు. అంటే అట్లీస్ట్ మీరు ఇస్తానన్న సింగిల్ సిలిండర్ కూడా ఉన్నటువంటి 1,50,00,000కి ఇవ్వలేదని చాలా క్లారిటీగా మీరు పెట్టిన బడ్జెట్లో కనిపిస్తుంటే 80% ఇచ్చాం, 90% ఇచ్చామని ఇంకా అబద్ధాలు ఆడతారేంటి సార్? జనాలకి తెలియదు అనుకుంటున్నారా? ఇవాళ సోషల్ మీడియా అందరూ యాక్టివ్గా ఉన్నారు. ఊర్లో రచ్చబండ మీద కూర్చున్నటువంటి అంటే 8 నెలల్లో మరి రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారని చెప్తారు. మా ప్రభుత్వం సంతృప్తిగా ఉన్నారు ప్రజలని చెప్తారు. మీరు సార్ ఒక మాట, ఎవరు చెప్తారు తెలుసా సంతృప్తిగా ఉందన్నది? వాళ్ళ ఎమ్మెల్యేలు, వాళ్ళ ఎంపీలే చెప్తారు. ఎందుకంటే ఫ్రీ దందా, ఇసుక దందా, మద్యం దందా, ఇంకా అన్ని దందాలే. మీరు కావాలంటే గ్రౌండ్ లెవెల్లో చెక్ చేయండి. ఇసుక తీయాలంటే డబ్బులు కట్టాలా, డబ్బులు ఇచ్చాలా, 100 రూపాయలు, ఆఖరికి 100 కూడా వసూలు చేస్తున్నారు సార్ వెళ్ళిపోయి ఇసుక మీద. ఫ్రీ ఇసుక అన్నారు, ఏది ఫ్రీ? ఏది ఫ్రీ లేదు. మద్యం, వీళ్ళు చేసిన ఒక పథకం ఏదన్నా ఉంది సక్సెస్ఫుల్గా అంటే మద్యం. నాన్నక ఇంధనంలో మాత్రం 100% సక్సెస్ అయ్యారు, అందులో డౌట్ లేదు. ఇవాళ వాళ్ళ పుస్తల మీద వ్యాపారం చేస్తున్నారు, అందులో డౌట్ లేదు. చెయ్యండి. మొన్న చూశాను, మందుదాడని డబ్బులు ఇవ్వలేదని భార్యని నరికి చంపేశారు.